ఫ్రెండ్స్, మీరు మూవీలో యాక్టర్స్ ఫైటింగ్ సీన్స్ లో మజిల్స్ చూపించడాన్ని చూసే ఉంటారు. వీటిని చూసి యాక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసి బాడీ బిల్డ్ చేశాడని మనం అనుకుంటాం. బట్ నిజం ఏంటంటే సినిమాల్లో అన్ని ఫేక్ వస్తువులు ఉన్నట్టే ఫేక్ మజిల్ సూట్స్ కూడా ఉంటాయి. అసల్లో వీటిని మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా తయారు చేస్తారు? అండ్ కెనరీ ఐలాండ్ లోని ప్రజలు ఇతరులతో మాట్లాడడానికి విజిల్ భాషలో కమ్యూనికేట్ చేస్తారు. మరియు స్పేస్ లోకి వెళ్తున్న ఆస్ట్రోనట్స్ కి రష్యన్ లాంగ్వేజ్ ఎందుకు కంపల్సరీగా రావాలి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరిప్పటిదాకా టాటూస్ వేసుకున్న వాళ్ళని చూసే ఉంటారు. నార్మల్ గా మనుషులు టాటూస్ ని చేతుల మీద, గొంతు మీద, చెస్ట్ మీద వేయించుకుంటారు. మరియు రీసెంట్ గానే మనకి తెలిసింది కంటి మీద కూడా టాటూస్ వేయించుకుంటున్నారని. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం విని మీరు ఆశ్చర్యపోతారు. కొంతమంది టాటూస్ ని తమ నోట్లో అంటే రూఫ్ ఆఫ్ మౌత్ పెల్లెట్ మీద వేయించుకుంటున్నారు. ఈ పెల్లెట్ టాటూస్ అనేది బెల్జియం లో స్టార్ట్ అయ్యింది. నాకు తెలిసి ఈ టాటూస్ ఎవ్వరికి కనబడవు, ఒక్క పళ్ళ డాక్టర్ కి తప్ప. ఇలాంటి టాటూస్ ని చేస్తున్న ఆర్టిస్ట్ పేరు వచ్చేసి ఇండి వాయల్. ఈ టాటూ ఆర్టిస్ట్ చెప్తున్నాడు, నేను ఫ్యూచర్ లో ఐలెట్స్ మీద, చెవుల మీద అండ్ పళ్ళ చిగుళ్ళ మీద కూడా టాటూస్ వేస్తానని. అంటే మనకి ఫ్యూచర్ లో ఇంకా వింత వింత టాటూ డిజైన్స్ కనబడబోతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. అందరూ తమ చిన్నతనంలో దువ్వెనని జుట్టుకి బాగా రుద్ది కాగితం ముక్కలను మ్యాగ్నెట్ లాగా దువ్వెనకు అతికించడానికి ట్రై చేసే ఉంటారు. బట్ మీరెప్పుడైనా ఇది ఆలోచించారా, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అని? ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను. ప్రతి ఆబ్జెక్ట్ లో ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. కానీ ఇవి సమానంగా ఉండడంతో ఆ చార్జ్ న్యూట్రల్ అయిపోతుంది. సో మీరు ఆ న్యూట్రల్ ఆబ్జెక్ట్ ని మీ హెయిర్ తో రుద్దినప్పుడు అది కొంత ఎలక్ట్రిక్ చార్జ్ గెయిన్ చేసుకుంటుంది. కానీ ఆ ఎలక్ట్రిక్ చార్జ్ చాలా చాలా తక్కువ. అందుకనే అది లైట్ వెయిట్ థింగ్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అదే మీరు ఐరన్ దువ్వెనని గనుక రబ్ చేస్తే అది చార్జ్ అవ్వదు, ఎందుకంటే అది ఐరన్ కాబట్టి. అండ్ అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో అందులోకి వెళ్ళిన చార్జ్ బయటికి వచ్చేస్తుంది. కానీ ప్లాస్టిక్ కోంబ్ కేసులో అది నాన్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి అది చార్జ్ ని బయటికి వెళ్ళనివ్వదు. అందుకనే అది టెంపరీగా ఈ పనిని చేయగలుగుతుంది. ఈ టాపిక్ గురించి డీటెయిల్ గా స్టడీ చేయాలనుకున్న వాళ్ళు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ థియరీని స్టడీ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీకు క్యారెట్ తినడం అంటే ఇష్టమా? ఎక్కువగా చాలా మంది వింటర్ సీజన్ లో క్యారెట్ ని తినడానికి ఇష్టపడతారు. ఇన్ఫాక్ట్ మీరు కూడా తింటూ ఉండవచ్చు. అయితే క్యారెట్ గురించి ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒక రీసెర్చ్ లో తెలిసింది, ఒకవేళ 5 or more క్యారెట్స్ ని ఒక నెల వరకు కంటిన్యూగా తింటే మీ స్కిన్ కలర్ అనేది ఆరెంజ్ అవుతుంది, లైక్ క్యారెట్ కలర్ లాగా. ఈ కండిషన్ ని కెరోటినేమియా అని అంటారు. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే, ఎప్పుడైతే మీరు క్యారెట్ ని కంటిన్యూగా తింటూ ఉంటారో మీ బ్లడ్ లో బీటా కెరోటిన్ మోతాదు పెరిగిపోతుంది. దాని వల్ల మీ స్కిన్ కలర్ ఆరెంజ్ కలర్ లో కనబడుతుంది. బీటా కెరోటిన్ వచ్చేసి రెడ్ ఆరెంజ్ పిగ్మెంట్, ఏదైతే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి కలర్ నిస్తుంది. సో ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి తగ్గించుకోండి. ఏ విటమిన్ అయినా మినరల్ అయినా మన బాడీలో కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలి. ఒకవేళ ఎక్కువైతే ఇలాంటి వింత వింత సైడ్ ఎఫెక్ట్స్ ని చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మనకి నార్మల్ గా 1, 2, 3 లేదా మాక్సిమం 4 లాంగ్వేజెస్ ని మాట్లాడడం వస్తుంది. అండ్ ఆ లాంగ్వేజెస్ ని మనం నేర్చుకోవడానికి కూడా చాలా బుక్స్ చదవాల్సి ఉంటుంది. కానీ ఈ అబ్బాయి ముంబై హ్యాంగినా గార్డెన్ లో పికాక్ ఫెదర్ ని అమ్మేవాడు, అంటే పికాక్ ఫ్యాన్ ని అమ్మేవాడు. కానీ మీరితని లాంగ్వేజెస్ ని వింటే తప్పకుండా షాక్ అయిపోతారు. 2007లో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో రవి చక్లియా అనే ఈ అబ్బాయి 10 భాషల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, అరబిక్, జపనీస్, Chinese ni hao ma iga kongsho ma wusho rubi, Japanese ko Japanese ko no takai ko ran bochur bini ko nichi doru ne, Russian ni khacho ni news na school ka adi dollar pisa dorki Pauline kharosho, French bonjour sir chutuli ni post la second quiz line ni అండ్ ఇంకా చాలా లాంగ్వేజెస్ ని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి స్కూల్ కి వెళ్ళినా సరే ఇన్ని లాంగ్వేజెస్ ని నేర్చుకోలేడు. కానీ ఈ అబ్బాయి అన్ని భాషల టూరిస్టులతో మాట్లాడి ఈ లాంగ్వేజెస్ ని నేర్చుకున్నాడు. వావ్, వాట్ ఏ టాలెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 6.
మీకు తెలుసా ఫ్రెండ్స్, కెనరియాస్ ఐలాండ్ లో ఇలాంటి మనుషులు ఉంటారు. వాళ్ళక్కడ మనం మాట్లాడినట్టు మామూలుగా నోటితో మాట్లాడి కమ్యూనికేట్ చేయరు, విజిల్ వేసి కమ్యూనికేట్ చేస్తారు. అండ్ ఈ యూనిక్ లాంగ్వేజ్ ని సిల్బో గొమిరో అని అంటారు. అండ్ ఈ ప్రపంచంలో కేవలం 20,000 మందికే ఈ లాంగ్వేజ్ తో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలుసు. నా సజెషన్ వచ్చేసి బై మిస్టేక్ కూడా మీరు ఈ లాంగ్వేజ్ ని నేర్చుకోవద్దు. ఎందుకంటే ఇండియాలో ఈ లాంగ్వేజ్ తో మాట్లాడితే ఏం జరుగుతుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఫ్యాక్ట్ నెంబర్ 5. నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నవి ఏంటివో కేర్ఫుల్ గా ఆలోచించండి. ఆబ్వియస్లీ మీరు చెప్తారు ఇది 2 కలర్స్ వైట్ అండ్ బ్లాక్ అని, రైట్? కానీ నేను మీతో చెప్తాను ఇవి కలర్సే కావని. ఎస్, ఇవి కలర్స్ కావు. ఎందుకంటే సైంటిఫిక్ వేలో కనుక మనం చూస్తే కలర్ అదవుతుంది దేనికైతే స్పెసిఫిక్ వేవ్ లెంత్ అనేది ఉంటుందో. కానీ వైట్ అండ్ బ్లాక్ కి ఎలాంటి స్పెసిఫిక్ వేవ్ లెంత్ లేదు. ఎందుకంటే వైట్ లో అన్ని కలర్స్ యొక్క వేవ్ లెంత్ ఉంటుంది కానీ దానికంటూ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఉండదు. అదే బ్లాక్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ లో ఏ కలర్ ఉండదు, అందుకనే ఇందులో ఏ వేవ్ లెంత్ లేదు. ఇది సైన్స్ యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుంచి ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 4. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వర్డ్స్ ని కేర్ఫుల్ గా చూడండి. నాకు తెలిసి ఈ వర్డ్స్ ఎవరికి అర్థమై ఉండవు. ఓకే, 1 సెకండ్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు మీకు క్లియర్ గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని కనబడుతుంది కదా. సో మీలో ఒక సబ్స్క్రైబర్ ఇది అడిగారు, 1 కి ST అని, 2 కి ND అని, 3 కి RD అని పక్కన ఎందుకు రాసి ఉంటుంది, అసలు వీటి మీనింగ్ ఏంటి అని. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని వర్డ్ ఫామ్ లో ఉన్నాయి కదా. సో వీటిని న్యూమరికల్ ఫామ్ లోకి తేవడానికి హైబ్రిడ్ కాంట్రాక్షన్ చేసి వీటిలో ఉన్న లాస్ట్ 2 లెటర్స్ ని ఆ నెంబర్ కి జోడించారు. దానితో ఆ వర్డ్ ఫామ్ ని న్యూమరికల్ ఫామ్ లో రాయడానికి ఈజీగా ఉంటుందని. సో ఇవేమి సపరేట్ లెటర్స్ కావు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఆస్ట్రోనట్ స్పేస్ లోకి వెళ్ళాలంటే రష్యన్ లాంగ్వేజ్ గ్యారంటీగా రావాలి. రష్యన్ ఇలాంటి ఒక లాంగ్వేజ్ ఏదైతే మొట్టమొదటిసారి ఆస్ట్రోనట్స్ తో స్పేస్ లో మాట్లాడబడింది. ఎందుకంటే అందరికంటే ముందు స్పేస్ లోకి వెళ్ళిన వ్యక్తి ఒక రష్యన్. అండ్ రష్యన్ వాళ్ళ స్పేస్ స్టేషన్ లో ఉన్న అన్ని మిషన్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ రష్యన్ లాంగ్వేజ్ లో రాసి ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఉంటాయి కానీ అప్పట్లో రష్యన్ లాంగ్వేజ్ కంటే తక్కువే. సో ఈ రష్యన్ లాంగ్వేజ్ ని నేర్చుకోవాలని ఇన్స్ట్రక్షన్ అప్పటి నుండి అందరూ ఆస్ట్రోనట్స్ ఫాలో అవుతున్నారు. అండ్ ఇప్పటికీ కూడా స్పేస్ స్టేషన్ లో కొన్ని మిషన్స్ గురించి రష్యన్ లో రాసి ఉంటుంది. సో ఆస్ట్రోనట్ అవ్వాలంటే రష్యన్ లాంగ్వేజ్ తప్పకుండా నేర్చుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒకవేళ మనం పేపర్ ని 42 సార్లు మడత పెడితే దాని లెంత్ ఇంత పెద్దగా ఉంటుంది. ఆ పేపర్ మూన్ ని టచ్ అవుతుంది. అంటే పేపర్ యొక్క థిక్నెస్ 0.1 మిల్లీమీటర్స్ తీసుకున్నా దాన్ని 42 సార్లు మడత పెడితే అది డబల్ ఫోల్డింగ్ అయ్యి ఎన్ని మిల్లీమీటర్ల లెంత్ అవుతుంది అంటే 2,73,000 మైల్స్. వినడానికి ఈ థియరీ బాగుంటుంది కానీ పేపర్ ని 42 సార్లు మడత పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాం, యాక్టర్స్ ఫైటింగ్ సీన్స్ లో షర్ట్ ఓపెన్ చేసి తమ మజిల్స్ ని చూపిస్తారు. దీన్ని చూసి మనం అనుకుంటాం హీరోస్ లేదా ఇతర యాక్టర్స్ బాడీ బిల్డ్ చేయడానికి చాలా కష్టపడ్డారని అండ్ చాలా నెలలు వర్కౌట్ చేశారని. ఎస్, ఈ మాట వాస్తవమే. బట్ నేను మీతో ఇప్పుడు అడుగుతాను, మూవీల్లో ఎక్కువ వరకు ఫేక్ థింగ్స్ ని వాడతారని నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో సినిమాలో కనబడే ఈ బాడీ బిల్డింగ్ రియలా ఫేకా అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఎస్, ఇందులో కూడా ఫేక్ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు విత్ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ ఫేక్ మజిల్ సూట్స్ ని ఎలా తయారు చేస్తారో కూడా చెప్తాను. ఫస్ట్, వీళ్ళు యాక్టర్ బాడీ సైజ్ సూట్ ని తయారు చేయడానికి గ్రీన్ అండ్ బ్లూ సిలికాన్ లేయర్ ని పూస్తారు. ఎందుకంటే ఈ సిలికాన్ మెటీరియల్ స్కిన్ హెయిర్ కి అతుక్కోదు. తర్వాత టెంపరరీ ప్లాస్టర్ తో చుడతారు. ఇది గట్టిగా అయిన తర్వాత తీసేస్తారు. దీన్ని ఫైబర్ గ్లాస్ టోర్సో అని అంటారు. దీన్ని ఇప్పుడు డీటెయిల్ గా క్లే తో కవర్ చేస్తారు. తరువాత స్కిన్ కలర్డ్ లేయర్ సిలికాన్ తో కప్పేస్తారు. అప్పుడు ఇది చూడడానికి మనిషి బాడీ లాగా ఉంటుంది. సిలికాన్ లేయర్ ఎందుకంటే దీని మీద లైట్ పడినప్పుడు ఇది మన స్కిన్ లాగా రిఫ్లెక్ట్ చెయ్యదు. తరువాత యాక్టర్ స్కిన్ టోన్ కి తగ్గట్టు కలర్ ని వేస్తారు. ఈ ప్రొసీజరే చాలా హార్డ్. ఎందుకంటే బాడీలో కనబడే ప్రతి మజిల్ మరియు ప్యాక్ ని డీటెయిల్ గా ఎక్కడ ఫేక్ అనిపించకుండా డిజైన్ చేయాలి.
మీరు ఇక్కడ ఆ డిఫరెన్స్ ని గమనించగలరు. ఇది కలర్ వేసిన రీజియన్ అండ్ ఇది కలర్ వేయని రీజియన్. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మజిల్ సూట్ కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడగలరు. దీన్ని గనుక మనం ఫస్ట్ టైం చూస్తే ఇది ఫేక్ అని మనం నమ్మలేం. ఓకే, ఫ్యాట్ పీపుల్ సూట్స్ ని తయారు చేయడానికి వాళ్ళు ఎక్స్ట్రాగా హెయిర్ ని కూడా ఇన్సర్ట్ చేస్తారు. దానితో అది రియల్ గా కనబడుతుంది. అందరూ యాక్టర్స్ ఇది యూజ్ చేస్తారని నేను 100% చెప్పలేను. కొంతమంది హీరోస్ కష్టపడి తమ మజిల్స్ ని బిల్డ్ చేస్తారు అండ్ కొంతమంది హీరోస్ దీన్ని వాడతారు. ఎందుకంటే ఇది యాక్టర్ మూవీ టైమింగ్ ని చాలా వరకు సేవ్ చేస్తుంది. మనకు 20% ఛాన్స్ ఉంది మనకు ఆ మూవీలో కనబడే హీరో బాడీ రియలా ఫేకా అని తెలుసుకోగలం. ఒకవేళ హీరో గ్లౌజెస్ వేసుకుంటే అతను ఆ మజిల్ సూట్ కటింగ్ ని కవర్ చేస్తున్నాడని అర్థం. బట్ ప్రెసెంట్ ఈ గ్రాఫిక్స్ వరల్డ్ లో ఈ పోర్షన్ ని కూడా CGI చేసేసి ఒక రియల్ మజిల్ బాడీ లాగా చూపిస్తున్నారు. సో ఇలా మూవీ ఇండస్ట్రీస్ ఫేక్ మజిల్ సూట్స్ ని తయారు చేస్తారు. ఈ వీడియో మీకు నాలెడ్జబుల్ గా అనిపించినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ మీరు నాతో మాట్లాడడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లోకి జాయిన్ అయిపోండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.